తమ కన్న కూతురిని అప్పచెప్పాలంటూ ఓ కన్న తండ్రి కన్నీటి పర్యంతం అవుతున్నాడు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని మసాపేటకు చెందిన పెద్ద మస్తాన్ వలి అనే వ్యక్తికి ముగ్గురు కూతుళ్లు. పెద్ద మస్తాన్ వలి మొదటి కుమార్తె మస్తాన్ బి గతంలో రాజు స్కూల్లో టీచర్గా పనిచేస్తా ఉంది. మస్తాన్ బిని ముమ్మల్ల మనోజ్ కృష్ణమూర్తి అనే వ్యక్తి మాయమాటలు చెప్పి మోసం చేసి ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇదివరకే 8 నెలల క్రితమే మస్తాన్ బికి రాయచోటికి పట్టణానికి చెందిన మస్తాన్ వలితో వివాహం జరిగింది. దీంతో మమ్ముళ్ల మనోజ్ చేసిన మోసానికి పెద్ద మస్తాన్ వలి పోలీసులను ఆశ్రయించారు. పెద్ద మస్తాన్ బిని మామూళ్ల మనోజ్ వీడియోలు పెట్టుకుని బెదిరిస్తున్నాడేమో, బెదరకుండా తమ కూతురు తమ దగ్గరికి వచ్చేయాలని కోరుకుంటున్నాడు. ఇదివరకే వివాహమైన తమ కూతురిని పోలీసులు అప్పచెప్పి తనకి న్యాయం చేయాలని పెద్ద మస్తాన్ వలి కన్నీటితో వేడుకుంటున్నాడు. మాది అన్నమయ్య జిల్లా. నా పేరు పెద్ద మస్తాన్ వలి. నాకు ముగ్గురు కూతుర్లో మొదటి కూతురు వచ్చి మస్తాన్ బి. గోషా పరిధిలో సాకున్నాను. కాలేజీకి పోతానింది. కాలేజ్ డిటీసీ స్కూల్లో కడప జిల్లా 3వ స్థానము. మా పాప రాజు స్కూల్లో టీచర్గా పోతానింది. మమ్మల్ని రామూర్తి గారు కానీ అక్కడ టీచర్గా పోతున్నాడు. అప్పుడు ఆయన ఏం చేసినాయంటే మా పాప అందంగా ఉందని చేతబడి చేసి వశీకరణం చేసుకొని వాళ్ళ కొడుకును మమ్మల్ని కృష్ణమూర్తికి తగిలించినాడు. తర్వాత 3 నెలల కిందట మా పాపను వాళ్ళు లేపుకొని పోయి నేను మిస్సింగ్ కేసు పెట్టాను. మిస్సింగ్ కేసు పెడితే అక్కడి నుంచి వచ్చాను. మా పాపకు ఆల్రెడీ 8 నెలల కిందట మ్యారేజ్ అయింది. తర్వాత మ్యారేజ్ అయిన పాపకు వాళ్ళు ఇంటికి పంపించాలా లేదా, మా పాపకు నోరు తెలిస్తే అసభ్యకర చిత్రాలు వాళ్ళు వీడియోలు పెట్టుకొని మా పాప చేతబడి చేసి వాళ్ళు చేసినారు. వాళ్ళు ఏమి చెప్తే అది 10 మంది చూస్తున్నారు పోలీస్ స్టేషన్లో. ఆ పిల్లోడు మా పాపకు బెదిరిస్తున్నాడు. ఆ బెదిరింపుల్లో ఆ పిల్లోని చేతనే వెళ్ళిపోయింది. ఇప్పుడు మా అల్లుడు మస్తాన్ వలి ఏం చేసినాడంటే మళ్ళీ కేసు వేసి మళ్ళీ పిల్లంపించినాడు. మళ్ళీ పిల్లంపించి ఏంది వాళ్ళ భార్యను పిల్లంపించుకున్నాడు. పిల్లంపిస్తే మళ్ళీ ఏం చేస్తాడు మమ్మల్ని కృష్ణమూర్తి మళ్ళీ మా పాపను బెదిరిస్తాడు. రాత్రి బెదిరించి వాళ్ళతోటే పోయాడు. అమ్మ సుజాతమ్మ గారు నువ్వు ఏం చెప్పినావు, 30 మంది రౌడీలు పోలీస్ స్టేషన్ ముందర అన్నావు, అది వేస్ట్ మాట చెప్పద్దు తల్లి, అవన్నీ వేస్ట్ బ్రదర్. నీకు దయవుంచి నా బిడ్డ నాకు కనబరిచేట్టుగా పోలీసు వారికి మేము కోరుకునేది ఒకటే విన్నపం. మేము 3 నెలలు అయింది మా బిడ్డను చూసి 3 నెలలు అయింది. ఈ 3 నెలలలో 2 మాటలు చూపించారు. దయవుంచి మా బిడ్డను మాకు ఇంటికి వచ్చేట్టుగా చేయండి. కానీ మా బిడ్డకు మమ్మల్ని కృష్ణమూర్తి ఏం చేస్తుందంటే వాళ్ళు వేరే వీడియోలు అసభ్యక వీడియోలు పెట్టుకొని వాళ్ళ నాయన చేతబడి చేస్తాడు. వాళ్ళ నాయన మా పాపకు చేతబడి చేసి మా ఇంటికి రానియకుండా చేస్తున్నారు. మీ అమ్మ నాయన దగ్గరికి పోతే మేము ఇది వైరల్ చేస్తామని చేస్తున్నారు. మా అల్లుడు వచ్చి మా తలకాయ తినిపోతున్నాడు. దానివల్ల అల్లుడు కేసేసి తర్వాత మా కూతురిని మా ఇంటికి పంపించాక చేయండి. ధన్యవాదాలు. నమస్తే. హలో మస్తానమ్మ, నా మాట విను తల్లి. వాళ్ళు ఏమన్నా పెట్టుకోనిమా, అసభ్యంగా వీడియోలు పెట్టుకొని వాళ్ళు చేతబడి చేసుకునిమా, ఈ వీడియో చూసిన దాని వల్ల వచ్చే తల్లి, నా మాట విను తల్లి, నీకు బంగారు భవిష్యత్తు ఉంది తల్లి, నువ్వు రామా. అమ్మకు గుండె వచ్చేసిందిమ్మా, గుండె నొప్పి వచ్చిందిమ్మా, ఒకసారి నేను హాస్పిటల్ చూసుకోవచ్చున్నామ్మా, మా నడుములు ఇరిగిపోయినా తల్లి. ఇది చూసినప్పుడు నీకు నీ పక్కన అమ్మ సుజాతమ్మ నీకు నమస్కారం పెడతానమ్మా. నీకు కూతురు ఉందిమ్మా, నీ కూతురు అనుకొని మా ఇంటికి పంపించు తల్లి, నా బిడ్డ నా ఇంటికి పంపించు తల్లి. మా మస్తానమ్మ ఈ వీడియో చూసిన తర్వాత నువ్వు ఏమన్నా అనుకో, వాళ్ళు ఏమన్నా పెట్టుకొని వాళ్ళు ఎక్కడన్నా అనుకో, నువ్వు ఇంటికి వచ్చే తల్లి, నీ వెనకాల పోలీస్ సార్లంతా ఉంటారమ్మా, ప్రజలంతా ఉంటారమ్మా, నా దయవుంచి ఇంటికి వచ్చే తల్లి ఈ వీడియో చూస్తాను.